వేసవి కాలంలో ప్రకృతి అంతా పచ్చగా అందంగా కనిపిస్తోంది. ఎంత మంచి రోజు! ఎంజాయ్ చేద్దాం. దగ్గరలో ఒక చిన్న చీమ మాత్రం ఆహారం సేకరిస్తూ చాలా కష్టపడి పనిచేస్తోంది. చలికాలం కోసం ఇప్పుడే ఆహారం సేకరించాలి. చీమ పనిచేస్తుండటం చూసి మిడత నవ్వింది. అయ్యో చీమా, ఇంత మంచి రోజు ఉండగా ఎందుకు పనిచేస్తున్నావు? చీమ మాత్రం ఆగకుండా తన పని కొనసాగించింది. నేను భవిష్యత్తు కోసం సిద్ధమవుతున్నాను. ఆ చీమ తన గూళ్ళో ఆహారం నిల్వ చేయడానికి నిరంతరం పనిచేస్తోంది. మిడత మాత్రం రోజు మొత్తం ఆటపాటలతో కాలం గడిపింది. కొన్ని నెలల తరువాత చలికాలం వచ్చింది. అయ్యో, ఎంత చలి పడుతోంది! మిడతకు తినడానికి ఏమీ దొరకలేదు. నాకు చాలా ఆకలిగా ఉంది. కానీ చీమ మాత్రం ముందే ఆహారం నిల్వ చేసుకుంది. అప్పుడు మిడత తన తప్పు అర్థం చేసుకుంది. నేను ముందే పనిచేసి ఉంటే బాగుండేది. ఈ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. ఈ రోజు కష్టపడితే రేపు సుఖంగా జీవించవచ్చు.